పార్టీ వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా 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 పార్టీ వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా ఎదిగే అవకాశం ప్రతి పౌరునికి అందించే ఏకైక పార్టీ లోక్సత్తా ఎదిగే అవకాశం ప్రతి పౌరునికి అందించే ఏకైక పార్టీ లోక్సత్తా నిజంగా 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 ప్రజలను పాలకులుగా మార్చే పార్టీ లోక్సత్తా నిజాయితీగా 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 పాలకులను మన ప్రజలందరికీ సేవకులుగా మలిచే పార్టీ లోక్సత్తా 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 పార్టీ వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా 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 పార్టీ వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ లోక్సత్తా పార్టీ తరపున నమస్కారాలు. ఇదే ఇదే విశాఖ మన ఆశా మయూఖ ఇదే ఇదే విశాఖ మన ఆశా మయూఖ విజయ కేతనంగా వెలసే విశాఖ ఉక్కు శిఖరాన శివుడున్న కైలాసగిరి సిరులెన్నో దాగున్న సంద్రంపు విరి అరకు చేస్తుంది చట ఆనంద హింస అందాలు విరచిమ్ము అలనాటి బుర్ర కోస్తని తీరాన భీముని పట్నం అనకాపల్లి ఇచ్చుది అని బెల్లం సింహాచల స్వామికి శ్రీగంధలేపనం విజయ సింహాలెత్తు విశాఖపట్నం విజయ సింహాలెత్తు విశాఖపట్నం. మన దేశంలో ప్రతి పార్టీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట అధికారంలోకి వచ్చింది. ఎందరో మంచివాళ్ళు పదవులు చేపట్టారు, అయినా పరిస్థితులు మారలేదు. ఎందుకని అంటే పాతుకుపోయినటువంటి ఈ పాత వ్యవస్థనే కొనసాగించారు కాబట్టి. 150 ఏళ్ల క్రితం తెల్లదొరల మన దేశంలో పెట్టినటువంటి పాలనా వ్యవస్థని ఏ పెద్ద మార్పులు లేకుండా ప్రజాస్వామ్యం పేరుతో స్వతంత్రం పేరుతో కొనసాగించబట్టే ఇప్పటికి కూడా ప్రజల స్థితి ఇట్లానే ఉన్నది. అందుకే లోక్సత్తా పార్టీ ప్రజల ముందు తెచ్చేది జిల్లా ప్రభుత్వాలు. ఎందుకు ఈ జిల్లా ప్రభుత్వాలు? మన రాష్ట్రంలో ఒక జిల్లా ప్రపంచంలో 80 దేశాల కంటే పెద్దది. న్యూజిలాండ్ దేశం కంటే మన రాష్ట్రంలో చాలా జిల్లాలు పెద్దవి. అయినా ప్రతి చిన్న పనికి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాలి. మన ఊళ్ళో మంచినీళ్ళ నిర్ణయం హైదరాబాదులో ఢిల్లీలో కావాలి. మనం పన్ను కడితే ఈ ప్రభుత్వాలు బతుకుతున్నాయి, మనం ఓటేస్తే ఈ ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. ఒక్కొక్క మనిషి పేరుతో సగటున ప్రతి నెల ఆడ కానీ మగ కానీ పసిపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళ పేరుతో ప్రతి నెల 1000 రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతోంది మన డబ్బుని మన కోసం. అంటే కుటుంబంలో 5గురు ఉంటే నెలకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలు, 5 ఏళ్లకి 3 లక్షల రూపాయలు. ఇంత డబ్బు మన పేరుతో ఖర్చు అవుతున్నా మన ఊళ్ళల్లో మంచినీళ్ళు లేవు, మనకి విద్య లేదు, ఆరోగ్యం అందదు, మరుగుదొడ్లు లేవు, చెంబట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తున్నది, అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తున్నది. మన రాష్ట్రంలో ప్రభుత్వం రోజు పెట్టే ఖర్చు మన పేరుతో 300 కోట్ల రూపాయలు. ఎంత ఖర్చు అవుతున్నా మన ఊళ్ళల్లో కనీస వసతులు లేవు, మన పిల్లలకి ఎదిగే అవకాశాలు లేవు. అందుకే కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి అని చెప్పంటే అధికారాన్ని ప్రజల దగ్గర తీసుకురావాలి, ప్రజల్ని ప్రభువుల్ని చేయాలి, మన చుట్టూ ప్రభుత్వం తిరగాలి. పాతుకుపోయినటువంటి వ్యవస్థని మార్చకుండా, ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయకుండా, అధికారాన్ని ప్రజల చుట్టూ తిప్పకుండా ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం నెగ్గినా ఎప్పుడు ఓడిపోయేది ప్రజలు మాత్రమే.
మరి ఈవేళ పంచాయతీలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. అంతకంటే అదనంగా చేసేది ఏమిటి? ఇవన్నీ కూడా ఎన్నికల ఆర్భాటమే కానీ నామమాత్ర ప్రభుత్వాలు. అధికారాలు లేవు, బాధ్యత లేదు, వనరులు లేవు, పట్టించుకునేవాళ్ళు లేడు. అందుకే జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు అంటే లోక్సత్తా ప్రజల ముందు పెట్టేది ప్రతి జిల్లాకి ఎన్నికైనటువంటి ప్రధాని, జిల్లా ప్రజలంతా కూడా ప్రత్యక్షంగా ఎన్నుకున్న నాయకుడు లేక నాయకురాలు ఆ జిల్లా పాలనా పగ్గాలు చేతపడడం కోసం చెప్పిన ప్రధానిగా వస్తే ఆ ప్రధాని ఎన్నుకున్నటువంటి మంత్రివర్గం, ఆ మంత్రివర్గ సభ్యులకి పూర్తి అధికారాలు, వనరులు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇంకా వివిధ రంగాలు కావచ్చు, పిల్లల ఉపాధి కావచ్చు, సమాజంలో శాంతి భద్రతలు కావచ్చు, అన్ని రంగాలను గురించిన విశేష అధికారాలు, పూర్తి వనరులు, బాధ్యతలు, తప్పు చేస్తే దండించే వ్యవస్థ. ఈవేళ ఎప్పుడో తెల్లవాడు పెట్టిన జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఇప్పటికి కూడా రాజ్యం నడుపుతున్నది. అలా కాకుండా జిల్లా కలెక్టరు ఈ జిల్లా ప్రభుత్వానికి కార్యదర్శి అవుతారు. పాలనా యంత్రాంగం మొత్తం ఎన్నికైన జిల్లా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. తప్పు చేస్తే దండించే వ్యవస్థ ఉంటుంది. అవినీతిని పూర్తిగా తినుమాడే ఏర్పాటు ఉంటుంది. ఇక ఏ ఊరికి ఆ ఊరు, ఏ మండలానికి ఆ మండలం, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ, స్థానికంగా అవ్వాల్సిన పనులన్నీ కూడా అక్కడే జరగాలి. ఏ అర్జీ పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. ఈవేళ సాంప్రదాయ పార్టీలన్నీ కోరేది ఒక పార్టీ స్థానంలో మరో పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని అనుభవించాలని చెప్పని. లోక్సత్తా పార్టీ కోరేది అధికారాన్ని కేవలం ప్రజల చేతికి ఇవ్వడం కోసమని చెప్పని, వ్యవస్థను పూర్తిగా మార్చడం కోసమని, ఒక సంపూర్ణ విప్లవాన్ని, నిశ్శబ్ద విప్లవాన్ని తేవడం కోసమని, జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు కోసమని ప్రజల మద్దతుని, అధికారాన్ని కోరుతున్నది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయందే, అధికారానికి పౌరుణ్ణి కేంద్ర బిందువుని చేయందే, అధికారం మొత్తం జిల్లాలకి, గ్రామాలకి, మున్సిపాలిటీలకి బదిలీ చేయందే ఈ దేశంలో పరిస్థితులు చక్కబడవు, ఈ వ్యవస్థ మారదు. ఈ సంపూర్ణమైన వ్యవస్థలోని మార్పు కోసం లోక్సత్తా పార్టీ మీ ముందుకు వస్తున్నది. మరి జిల్లా ప్రభుత్వానికి సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారు? జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రోడ్డు రవాణా, మంచినీళ్లు, పారిశుధ్యం, యువతకు ఉపాధి, అన్ని రంగాలకు చెందిన సిబ్బంది జిల్లా ప్రభుత్వం చేతుల్లో ఉంటారు. వనరులు ఎక్కడివి? ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 300 కోట్ల రూపాయలు మన డబ్బే. ఈ డబ్బులోంచి ప్రతి రంగానికి, అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, విద్యుత్తు కావచ్చు, ఆ రంగానికి అవసరం డబ్బంతా కూడా జిల్లా ప్రభుత్వానికి బదిలీ చేయడం జరుగుతుంది. జిల్లా మంత్రివర్గం చేతుల్లో ఉంటుంది. అది కాకుండా ప్రణాళిక వ్యయంలో సగం డబ్బు జిల్లా ప్రభుత్వాల ద్వారా వినియోగం అవుతుంది. ఆ పైన ప్రతి గ్రామ పంచాయతీకి, పట్టణాల్లో ప్రతి వార్డుకి, అక్కడున్న జనాభాని బట్టి తలసరి 1000 రూపాయలు ఆ పంచాయతీకి, ఆ పట్టణానికి కేటాయించి స్థానికంగా ఉన్న అన్ని అవసరాలు, మంచినీళ్ళు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్లో గదులు కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, పూర్తిగా ఎవరిని అర్థించకుండా, దేహి అని యాచించకుండా ఏ ఊరుకా ఊరు, ఏ వీధికా వీధి, ఏ వాడకా వాడ అక్కడే వినియోగించే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. తలసరి 1000 రూపాయలు అంటే ఒక గ్రామ జనాభా 3000 ఉంటే ప్రతి ఏడాది 30 లక్షల రూపాయలు ఆ గ్రామానికే వెళతాయి. అంటే 5 ఏళ్లలో 1,50,00,000 రూపాయలు. అదే పంచాయతీ జనాభా 10,000 అయితే ప్రతి ఏడాది 1 కోటి రూపాయలు పంచాయతీకి వెళతాయి. 5 ఏళ్లలో 5 కోట్ల రూపాయలు. పట్టణాల్లో ఒక వార్డు జనాభా 10,000 ఉంటే మళ్ళీ అంతే, సంవత్సరానికి 1 కోటి రూపాయలు, 5 ఏళ్లలో ఆ వార్డుకి 5 కోట్ల రూపాయలు. ఇక ఏ అవసరం కోసమైనా సరే ఇంకొకరిని అడగక్కర్లా, అన్ని అవసరాలు సమాజానికి కావలసినవి అక్కడ వార్డు స్థాయిలో, ఆ పంచాయతీ స్థాయిలో అక్కడ ప్రజలే పట్టించుకొని వారి పని వారు చేసుకోగలుగుతారు. ప్రజల పన్నుల డబ్బు సద్వినియోగం అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడున్నది? తలసరి 12,000 రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఒక్కొక్క మనిషి పేరుతో సంవత్సరానికి. దానిలో రూపాయలో 8 పైసలు మాత్రం
మనం ప్రతి ఊరికి ప్రతి వార్డుకి ఇచ్చినట్టయితే అక్కడ అవసరాలన్నీ తీరిపోతాయి. 92 పైసలు ఇంకా జిల్లా ప్రభుత్వాల దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఉంటుంది. డబ్బు లేక కాదు మన సమస్యలు, అధికారం అంతా కొందరు పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళంతా 175 రూపాయలని అయితే వృధాగా ఖర్చు పెట్టడం, లేకపోతే దోచుకోవడం, మిగిలిన 25 రూపాయలని మనకి దానం ఇచ్చినట్టుగా పనికిరాని పథకాలకు ఇస్తున్నారు. ఈ డబ్బే సద్వినియోగం అయితే మనం ఖర్చు పెట్టే డబ్బుతోనే మన గ్రామాల్లో అద్భుతమైనటువంటి విప్లవం వస్తుంది. మన ప్రతి కుటుంబానికి శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు పోయే అవకాశం వస్తుంది. పేదరికం పోవాలి అంటే ఒకే ఒక్క మంత్రం అన్నది, అందరికీ మంచి ప్రమాణాల విద్య అందటం. ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా సరే దేవుడిచ్చిన తెలివితేటలు వికసించటం, ప్రతి బిడ్డ తన కాళ్ళ మీద తాను నిలబడే అవకాశాన్ని పొందటం. మనం ఎన్ని తాయిలాలు ఇచ్చినా, ప్రజల్ని ఎంత బిచ్చగాళ్ళుగా మార్చినా, ఎన్ని ఉచితాలుగా ఇస్తామని చెప్పినా వాటి వల్ల పేదరికం పోలేదు, పోదు. ప్రపంచంలో ప్రతి సమాజంలో పేదరికం పోవడానికి ఏకైక మార్గం ఆ బిడ్డల్లో తెలివితేటలను బయటపెట్టే విద్య అందించడం మాత్రమే. అందుకే లోక్సత్తా పార్టీ ప్రధానంగా రాజకీయ మొత్తానికి పాలన మొత్తానికి కేంద్రంగా మంచి విద్య అందరికీ అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది. దేవుడు ప్రత్యక్షమై మీరు చాలా కోరుతున్నారయ్యా ఈ దేశంలో మార్పు కావాలని చెప్పని, ఏదో ఒక్కటి మాత్రం తీరుస్తాను అని చెప్పని అడిగితే లోక్సత్తా పార్టీ కోరేది ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి మంచి విద్య అందించే అవకాశాన్ని ఇవ్వమని చెప్పని. మరి ఈవేళ విద్య అందడం లేదా? 100కి 94 95 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నట్టుగా లెక్కలు తెలుతున్నాయి కదా. మరి అంతకంటే విద్య మనం చేసేది ఏమిటి? ఈవేళ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. చదువుకోవాలన్న కోరిక పిల్లలకు ఉంది, చదివించాలన్న ఆరాటం తల్లిదండ్రులకు ఉన్నది. నిరుపేద కుటుంబాలు కూడా వాళ్ళ శక్తికి మించి నెలకు 200 300 ఖర్చు పెట్టి మరీ చాలామంది ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని పెడుతున్నారు. కానీ ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా సరే ఈ స్కూళ్ళల్లో వెళ్ళిన పిల్లలకి 100కి 90 మందికి తెలివితేటలు బయటపడే అవకాశం లేకుండా పోతున్నది. పేదరికంలో మగ్గుతున్నారు, చదువుకుని నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. అందుకే లోక్సత్తా పార్టీ చెప్పేది విద్య అంటే 18 ఏళ్ల వయసు వరకు ప్రతి బిడ్డకి ఆ తెలివితేటలు వికసించే రీతిన 12వ తరగతి వరకు ఇంగ్లీషు కంప్యూటర్ విద్యతో సహా ప్రైవేటు గవర్నమెంటు తేడా లేకుండా ఓ కలెక్టర్ కొడుకైనా కానిస్టేబుల్ కూతురైనా వ్యవసాయ కూలీ కుటుంబంలో పిల్లలైనా అందరికీ ఒకే రకంగా మంచి ప్రమాణాల విద్య జేబులో రూపాయి ఖర్చు కాకుండా అందించే ఏర్పాటు చేయడం. ప్రతి 3000 మందికి ఒక మంచి ప్రమాణాల ప్రాథమిక పాఠశాల, స్కూలుకి వెళ్ళే లోపల 3 నుంచి 5 సంవత్సరాల లోపల ప్రీ స్కూల్ విద్య, దాంతోపాటు ఆటపాటలు, పిల్లలు 10 మందితో ఆనందంగా గడపడం, మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి భోజనం ఏర్పాట్లు. ఇక 6 నుంచి 12వ తరగతి దాకా ప్రతి 10,000 మందికి మంచి ప్రమాణాల స్కూలు, అక్కడ కంప్యూటర్ చదువు, ఆరోగ్యం కోసం ఏర్పాట్లు, విధిగా అందరికీ మాతృభాష దాంతోపాటు ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే శక్తి స్కూల్ అయ్యేసరికి వచ్చే ఏర్పాటు. గణితం కానీ, సైన్స్ కానీ, చరిత్ర కానీ, ఇతర అంశాలు కానీ లోతైన అవగాహన వచ్చేటువంటి ఏర్పాట్లు. స్కూలు పూర్తయ్యాక ఉన్నత విద్యకి వెళ్ళాలి అని చెప్పంటే కేవలం ఉన్నవాళ్ల పిల్లలకి కాకుండా అందరికీ అవకాశాలు లభించేలా మౌలికమైన మార్పుని లోక్సత్తా పార్టీ ప్రజల ముందు పెడుతున్నది. మొట్టమొదటిది, గ్రామాలలో పెరిగిన పిల్లలకి కులంతో కుటుంబంతో నిమిత్తం లేకుండా ఏ మతమైనా 100 మార్కులకి 10 మార్కులు బోనస్ మార్కులుగా ఇచ్చి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడే అవకాశాన్ని ఇవ్వటం. ఈవేళ కలెక్టర్ కొడుక్కి తల్లిదండ్రులు బాగా కష్టపడి ఇంట్లో పాఠాలు చెప్పి ట్యూషన్ పెట్టి నెలకు 2,000 రూపాయలు ఫీజులు కట్టి కారులో పంపిస్తే 75% మార్కులు వస్తున్నాయి. అదే పల్లెటూళ్ళలో ఒక సామాన్య రైతు పిల్లలకో వ్యవసాయ కూలీ పిల్లలకో 70 మార్కులు వస్తే నిజానికి కలెక్టర్ కొడుకు కంటే చాలా తెలివినట్టు లెక్క. కానీ మన లెక్కల్లో దాన్ని పరిగణనలో తీసుకోవటం లేదు. అంచేతే ఈ సామాన్యుల పిల్లలకి మరో 10 మార్కులు అదనంగా చేరిస్తే